నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలాగా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పబ్లిక్ పర్సెప్షన్ పై సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 నుంచి 90% తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించకూడదని సీఎం హెచ్చరించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ఇంకా లోటుపాట్లు ఉన్న స్వర్ణ గ్రామాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అట్టడుగు స్థానంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పంపిణీ సమర్థంగా జరగాలని తెలిపారు. అలాగనే దీపం పథకం కింద అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా రాష్ట్రానికి తీసుకుని రావాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఏపీకి చెందిన వేలాది మంది ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వలన వారి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. అక్కడ అనిశ్చితి నెలకొనడంతో పాటు పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు కారణంగా చాలా మంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో పాటు సంప్రదింపులు జరిపి ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తెలుగు వారందరినీ వెనక్కి రప్పించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో తన స్థలం కూడా పోయిందంటూ ఏపీ మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, తనపై కూడా కేసులు పెట్టారని, కానీ తాను 2001లో కొనుగోలు చేసిన 60 సెంట్ల తన స్థలం ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ లో పోయిందని చెప్పారు. విజయవాడ సమీపంలో ఈడుపు గల్లులో ఉన్న తన స్థలం మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుందని అన్నారు. ఆ స్థలం బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్తే సిఆర్డీఏ వాళ్ళు మీ స్థలం లేదని మా వాళ్లతో చెప్పారని అన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి ఎలాంటి కామెంట్స్ చేయను అని అన్నారు. మంత్రి నారాయణ అమరావతిలోని నేలపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాడు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవనైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీఏ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా.
ఏది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేబాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా సీఎంఓ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్ గా పదవి విరమణ చేసిన విజయానంద్ను ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టిటిడి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ స్వీకార ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు త్యాగిపతేదో భవ విష్ణురివ శ్రీమాన్ భవ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. महाकाली महालक्ष्मी महासरस्वती सुरभदुर्गाम्बिका प्रसादेन क्षेमस्थैर्यधैर्य विजयद्वारा दुर्गाम्बिकानुग्रह प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय जय भज आयुरारोग्यता सिद्धिरस्तु सत्संकल्पिता सिद्धिरस्तु. मनोरथ मनोभीष्ट सिद्धिरस्तु शुभमस्तु. పిల్లల్లో వచ్చే అభివృద్ధి లోపాలను, ముఖ్యంగా ఆటిజాన్ని ప్రాథమిక దశలోని గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రముఖ థెరపీ సెంటర్ బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ తన కార్యకలాపాలను విజయవాడలో ప్రారంభించింది. కోవిడ్ తర్వాత చిన్నపిల్లల్లో ఆటిజం సమస్యలు అధికమయ్యాయని, తమ సెంటర్లో ఆటిజం సమస్యను పూర్తి స్థాయిలో నివారించేందుకు నిష్ణాతులైన వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు మాజేటి మాధవి, డాక్టర్ సోనం కొఠారి తెలిపారు. బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను బటర్ఫ్లై లెర్నింగ్ సంస్థ కో ఫౌండర్ ప్రముఖ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనం కొఠారి, ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ మాజేటి మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఆటిజం కు ముందస్తు గుర్తింపు ముఖ్యమని, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్లోని లోపాలను గుర్తించేసరికి ఆలస్యం అవుతుందని తెలిపారు. దీనివలన చికిత్స ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని డాక్టర్ సోనం, డాక్టర్ మాధవి పేర్కొన్నారు. తాము గెట్ సెట్ ఎర్లీ అనే ప్రత్యేక డయాగ్నోస్టిక్ టూల్ ని రూపొందించామని, దీని ద్వారా కేవలం 12 నెలల వయసులోనే ఆటిజాన్ని 95% నుంచి 97% వరకు ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని తెలిపారు. శాస్త్రీయమైన చికిత్సా విధానం బటర్ఫ్లై లెర్నింగ్ లో కేవలం మందులకే పరిమితం కాకుండా ప్రవర్తన మార్పులపై దృష్టి పెడతారని ఆమె ఈ సందర్భంగా వివరించడం జరిగింది. గత 5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న బటర్ఫ్లై లెర్నింగ్స్ ఇప్పుడు విజయవాడలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రావడం సంతోషకరమని ప్రతినిధులు తెలిపారు. ఇతర నగరాల్లో సాధించిన ఫలితాలని ఇక్కడి పిల్లల్లో కూడా చూస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. Hi everyone, I am Dr. Sonam Kothari. I am a pediatric neurologist, a behavior analyst and a special educator, and I am the co-founder of Butterfly Learnings. The whole aim of starting Butterfly Learnings was to make therapy very structured, very measured, and every child needs to improve. We have a lot of therapy centers in India, but none of the therapy centers, or very few therapy centers, actually give therapy which are measured. And they can tell that within 3 months, within 6 months, there will be improvement and this improvement in the child. Because there are a lot of mom and pop shops, we really wanted therapy as well to have worked like a precision medicine. That means the diagnosis of the child with developmental problems should be early as 12 months of age. And that's how we have come up with a diagnostic tool called as Get Set Early, which can diagnose autism as early as 12 months of age with a 95 to 97% specificity. It's an objective test, and once it is diagnosed, you can start early intervention. As per our
knowledge as per our studies, we have found that early intervention started early with the right therapy, a combination of evidence-based therapies, ABA, that is applied behavior analysis, occupational therapy and speech therapy, and a combination of all this can actually improve the child very fast, and within 1.5 to 2 years of therapy the child can actually be discharged from the therapy. To make this happen, we started Butterfly Learnings. We started 5 years back. We started making a lot of protocols, and now after making that, after expanding to multiple cities and states, now we are in Vijayawada to help the kids and make sure that the children here as well improve in the same way as they are improving in other cities wherever we are there. అండి, నేను డాక్టర్ మాధవి మాజేటి, విజయవాడ 1 టౌన్లో అనురాగ్ పిల్లల ఆసుపత్రి నడుపుతున్నాను గత 30 సంవత్సరాలుగా. పిల్లల డాక్టర్లుగా మేము చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అంటే మీరందరూ కూడా తెలుసు కదా, అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది అది. అంటే చిన్నపిల్లల్లో ఆటిజం లాంటివి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, స్పీచ్ లాంగ్వేజ్ మాటలు లేటుగా రావడం, ఇలాంటి సమస్యలన్నీనండి ఇదివరకటి కంటే కోవిడ్ తర్వాత ఈ సమస్యలన్నీ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం మేము మా పిల్లల డాక్టర్లుగా మా రోజు చూసే క్లినికల్ ప్రాక్టీస్లో. సో అండ్ ఇలాంటి పిల్లలకి అర్లీగా డయాగ్నోసిస్ చేసి తొందరగా అంటే బిఫోర్ ద చైల్డ్ రీచెస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ముందులోనే ఈ పిల్లల్ని మనం గుర్తించి వీళ్ళకి థెరపీ సర్వీసెస్ అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తెప్పించడానికి, వాళ్ళకి మాటలు మాట్లాడి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ తొందరగా డెవలప్ అవ్వడానికి, కొంతమంది గెంతుతూ ఉంటారు అసలు కంట్రోల్ చేయలేకుండా ఉంటాం, వాళ్ళని ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ అంటాము. సో అలాంటి వాళ్ళకి ముందుగానే గుర్తించి ఈ సమస్యల్ని వాళ్ళకి థెరపీ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకి మనం ఒక ఫలవంతమైన జీవితాన్ని ఇవ్వగలం. సపోజ్ ఇదే లేట్ అయిందనుకోండి, 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిందనుకోండి, ఈ పిల్లలకి భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉండిపోతుందన్నమాట అండి. వాళ్ళంతట వాళ్ళు సొసైటీలో మనగలిగి ఒక గౌరవప్రదమైన జీవితం రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు అటువంటి బిహేవియర్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు దాదాపు ప్రతి లొకాలిటీలోనూ చూస్తున్నాం అన్నమాట అండి. సో అటువంటి పిల్లలకి సర్వీసులు ఇవ్వడానికి థెరపీ సెంటర్స్ కొన్ని ఉన్నాయి, కానీ అది క్లినికల్గా టెస్ట్ అయ్యి మంచి క్వాలిటీ సర్వీసులు అందించే థెరపీ సెంటర్లు తక్కువగా ఉన్నాయి. సో డిమాండ్కి సప్లైకి చాలా గ్యాప్ ఉందన్నమాట అండి. ఇటువంటి నేపథ్యంలో బటర్ఫ్లై లెర్నింగ్స్ అని నా పక్కన ఉన్నవారు డాక్టర్ సోనం కొథారి, ఆవిడ కో-ఫౌండర్ ఆఫ్ బటర్ఫ్లై లెర్నింగ్స్. ఆ కంపెనీ ఆవిడకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 ఫ్లాట్ల స్థలం వివాదం మరొకసారి తెరపైకొచ్చింది. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినందున తమకు చెందిన 42 ఫ్లాట్లను స్వాధీనపరుచుకుంటున్నామని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ భవానీపురం ఫ్లాట్స్ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ తెలిపారు. పూర్తి హక్కులతోనే తమ భూమిని తీసుకుంటున్నామని, 42 ఫ్లాట్లలో ఇప్పటివరకు నివాసం ఉన్న వారికి కేవలం 16 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయని, వారి వాదనలో వాస్తవం లేదని లాయర్ గిరిప్రసాద్ స్పష్టం చేశారు. విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ రోడ్డు సమీపంలోని జోజినగర్ 42 ఫ్లాట్ల స్థలం వద్ద శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భవానీపురం ఫ్లాట్స్ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 1984 నుంచి 42 ఫ్లాట్ల ఇష్యూ జరుగుతుందని, 42 ఫ్లాట్స్ ఉన్నాయని తమ స్థలంలో ఇప్పటివరకు ఉన్న వాళ్లు చెప్తున్నారని వాపోయారు. అందులో వాస్తవం లేదని, కేవలం 16 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ తో గత ఏడాది ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 2వ అదనపు సివిల్ కోర్టు పోలీసుల రక్షణ కల్పించాలని అప్పట్లో చెప్పడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా సొసైటీ భూమిని పోలీసులు సమక్షంలో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమ స్థలంలో నివాసం ఉంటున్న వాళ్లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారని, సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ ని కొట్టివేసిందని ఉద్ఘాటించారు. సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి 2 నెలలు వేచి ఉండమని చెప్పారని, ఇచ్చిన సమయం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా తమ భూమిని తాము స్వాధీనం చేసుకుంటున్నామని, పూర్తి హక్కులతోనే తమ భూమిని తీసుకుంటున్నామని తెలిపారు. తమది ఫేక్ సొసైటీ అయితే ఇన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ఇవ్వదు కదా అని పేర్కొన్నారు. 1981 నుంచి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, తమ వైపు న్యాయం ఉందని ఉద్ఘాటించారు. పెంగళి గిరిప్రసాద్ అడ్వకేట్ని DHRకి అంటే లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ
బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్కి. అయితే ఇది గత 40 సంవత్సరాలుగా 1984 నుంచి దావా జరుగుతూ ఉంది. అది దశల వారీగా అన్ని కోర్టుల్లో తేలుతూ అనేక సందర్భాల్లో జేడీఆర్స్గా ఉన్నటువంటి ఫ్లాట్లలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కొంతమంది. అయితే 42 ఫ్లాట్లు లెక్కకైతే 42 ఫ్లాట్లు చెప్తున్నారు, కానీ ఇందులో మొత్తం కూడా కలిపి 16 ఇళ్ళు ఉన్నాయి. ఆ 16 ఇళ్లలో కూడా 2 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా నామాత్రపు 7 అడుగులు 9 అడుగులు ఎత్తు ఉన్నటువంటి షెడ్లే ఉన్నాయి. అవి కూడా 2 గదులు చొప్పున 2 పోర్షన్లుగా ఉన్నాయి. 90 గజాల ఫ్లాట్లలోనే కట్టి ఉన్నాయి. అవి కూడా మొత్తం కలిపి కూడా 16 తప్ప అంతకుమించి ఇళ్ళేమీ లేవు. అయితే వాటిని అన్నింటినీ కూడా డిసెంబర్ 3, 2025 తేదీన కోర్టు వారి ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తీసుకొని ఎగ్జిక్యూటింగ్ కోర్టు ఉన్నటువంటి విజయవాడలో ఉన్న సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు వారు ఎగ్జిక్యూషన్ ఆర్డర్తో పోలీసు వారి రక్షణలో, అంటే కోర్టు వారే డైరెక్షన్ ఇచ్చారు పోలీసు వారికి. ఏమని అనంటే ఈ యొక్క దావాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆస్తి లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారికి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి ప్లాట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెండెంటే లిటేస్గా, అంటే వీరికి అమ్మిన తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళుగా వాళ్ళని కోర్టు పరిగణిస్తూ వాళ్ళకి ఏ హక్కు లేదని తేల్చి చెబుతూ ఇచ్చిన తీర్పుని అమలుపరచమని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు విజయవాడలో ఉన్న 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి ఎగ్జిక్యూషన్ కోర్టుగా ముందుకు వచ్చింది. ఆ సందర్భంలో ఏంటంటే ఎగ్జిక్యూషన్ కోర్టు 2వ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమంటే, పలానా వారికి సంబంధించిన ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ సొసైటీ వారికి సంబంధించిన ఈ ఆస్తిని వాళ్ళు స్వాధీనపరుచుకునే సందర్భం మేము కోర్టు వారి ద్వారా అది డిసెంబర్ 3, 2025 కోర్టు అమీనాల ద్వారా పోలీసు వారి సమక్షంలో మాకు స్వాధీనం పరిచారండి. అది జనవరి 2న కోర్టులో రికార్డ్ అయిందండి. అది రికార్డు చేయొద్దని కూడా వాళ్ళు పిటిషన్ వేశారండి, ఏదో కారణాలు చెప్తూ. కోర్టు వారు రికార్డు చేసేసి మాకు డెలివరీ చేశారండి. ఆ తర్వాత ఎస్ఎల్పీలు మాకు ఆర్డర్ వచ్చిన ప్రకారమే కోర్టు వారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కానీ దాని మీద కూడా రివ్యూ చేశారండి. అట్ ఫైనల్ అది లాస్ట్ అనమాట. రివ్యూ చేశారు. రివ్యూ కూడా జనవరిలో డిస్మిస్ అయిపోయిందండి. ఆ తర్వాత మేము అప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు వాతావరణం వేడిగా ఉంది, కొద్దిగా లాగమంటే మేము కొద్దిగా లాగామండి. ఆయన ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ కొద్దిగా లాగామండి. తర్వాత అంతా క్లియర్గా ఉందండి. ఇప్పుడు మా పని మేము చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఎక్కువ రోజులు ఆగడానికి కూడా కారణం లేదు. మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని, మా సభ్యులు అక్కడ వాళ్ళందరూ మేము అందరూ మాట్లాడుకొని మన స్థలం మన స్వాధీనం చేసుకుందాం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. మా స్థలం మేము స్వాధీనం చేసుకుంటామండి. దానికి మీ అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. మీ తరఫున ఫేక్ సొసైటీ అయితే బయట తెలిసిపోయేది కదా సార్. ఇక దాని గురించి నేను సమాధానం చెప్పాలంటే ఏం చెప్తాను. వాళ్ళు ఫేక్ సొసైటీని ఎంక్వైరీలు వేపిస్తున్నారు, రాసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దానికి ఆడిట్ జరుగుతూ ఉంటుందండి. అన్నీ ఉంటాయి సార్. సొసైటీ అనేది ఒక రన్నింగ్ బాడీ అండి. అది నడుస్తుంది. దాని పేరేంటి, ఈ లక్ష్మీరావు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీ. అది నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్లు ఉంటారు, వాటాదారులు ఉంటారు. అది ఫేక్ సొసైటీ అంటే ఎన్నాళ్ళు ఆగుద్దా సార్? తమకు తెలియదు. ఎంత వ్యవహారం జరిగింది, ఇంట్లో తేడా ఉంటే ఎన్నాళ్ళు ఆగుద్దా ఏదైనా అసలు మా ఓవరాల్గా. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకోవడం హర్షణీయమని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని 43వ డివిజన్ భవానీపురం ఏకలవ్య నగర్ సెంటర్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను ప్రారంభించడం జరిగింది. జనసేన కేవలం రాజకీయ పార్టీయే కాకుండా ప్రజలకు సేవ చేసే వేదిక అని సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భవానీపురం ప్రాంతంలో ముఠా కార్మికులు, ఆటో కార్మికులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ స్పందనకు కారణమని తెలియజేశారు. అలాగనే కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను సైతం వెచ్చించి బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. నగరంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమాన్ని మనం 43 డివిజన్లో ఏర్పాటు చేశాం. విజయవాడ నగరంలో అన్ని డివిజన్లో కూడా విజయవంతంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతూ ఉంది.
మొన్న ఏదైతే 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేయమని చెప్పి జన సైనికులకు ఆదేశించారు. ఆదేశించిన రోజు నుండి కూడా ఎంతో విజయవంతంగా ప్రతి చోట మేము సైతం అని చెప్పి ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వం చేరుతా ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలా కాకుండా జనసేన పార్టీ అంటే ఒక సేవ చేసే పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజల కష్టాలు తీర్చే పార్టీ, ప్రజలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి జనసేన పార్టీ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి జనసేన కుటుంబాలను కూడా ఆదుకోవడం కోసం ఇవాళ ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా దూరం అయితే వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమమే కాకుండా ఈ జన సైనికులకి నాయకత్వ లక్షణాలు ఉంటే తప్పకుండా వారికి ప్రజాసేవ చేయడం కోసం వారికి తప్పకుండా రోజు మరి జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మరి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆదేశాల మేరకు మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఉత్సవాలు పండగ వాతావరణం వలె ప్రతి ఏరియాలో కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నెరవేర్చడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు విజయవాడ భవానీపురం ఏకలవ్యనగర్ సెంటర్లో మేము మరి కార్యక్రమం నెరవేరిస్తే ఉదయం నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కువగా మరి ముఠా కార్మికులు ఆటో కార్మికులు ఉంటారు. పెద్ద ఎత్తున మరి జనాభా వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి మాకు కూడా సభ్యత్వం కావాలని అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు సభ్యతాలు చేయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పని, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితీరు. అలాగే మా యొక్క అధ్యక్షుల వారు ఎవరైతే సామినేని ఉదయభాను గారు ఉన్నారో వారు ప్రత్యేకంగా మరి అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుతో ఎక్కువ శాతం ఈరోజు సభ్యతాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సభ్యతంతో పాటు ఇందాక పెద్దలు మరి సామినేని ఉదయభాను గారు చెప్పినట్టు ఎల్ఐసి పాలసీ కూడా 5 లక్షల రూపాయల బీమా మరి ఒక సభ్యత్వమైన వ్యక్తికి కూడా వర్తిస్తా ఉంది. ఫోర్టిఫైడ్ పీడీఎస్ బియ్యం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయడంపై ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఎస్ఆర్కే కొరతతో సకాలంలో మిల్లింగ్ జరగక ధాన్యం పాడైపోయే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్, కమిషనర్ సౌరవ్ బగౌర్ అలాగే ఎండీ ఢిల్లీరావులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు, మిల్లర్లకు ఊరట. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య భాస్కరరావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిల్లర్ల విజ్ఞప్తిని మన్నించి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆహార శాఖ మంత్రికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంతో జరిపిన చర్చల ఫలితంగానే రైతులకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు మిల్లర్లకు నిర్వహణ భారంగా మారకుండా ఉంటుందని వారు వివరించారు. కాబట్టి ఇంకా నేను దాన్ని టచ్ చేయను. మన వల్ల మిల్లింగ్ పాయింట్లో మేము ఇవ్వాల్సిందల్లా గవర్నమెంటు ఆ కెర్నల్స్ అంటే తయారు చేసిన ఈ సూక్ష్మ ఆహార పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసిన కెర్నల్స్ వాళ్ళు మనకి ఇస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. అవి 99 కేజీలు బియ్యం, 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్కి సిఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యత ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్లో అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం నాణ్యత ప్రమాణాలు పెంచింది. కానీ ఆ పెంచిన ప్రమాణాల ప్రకారం ఈ తయారు చేసే సప్లై చేసే కెర్నల్స్ తయారు చేసేవాళ్ళు చేయలేకపోవటం వల్ల ఇండియా వైడ్ అన్ని స్టేట్లలోనూ ఈ సిఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పీడిఎస్కి కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంటు ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి
దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలు ఇచ్చండి. సడలు లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, వాళ్ళంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవడానికి. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విస్తరణపై వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మారుతుందని చెప్పారు. వన్ టౌన్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు నుంచి రాజధాని ప్రాంతం వరకు గంజాయి సాగు జరుగుతూ ఉండటం ఆందోళనకరమని చెప్పారు. చిన్నారులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిర్మూలనకు వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా అంగన్వాడీల పరిస్థితి మారటం లేదని, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలని విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ, సిఐటియు సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అనేక సార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఉధృతాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు, సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం గంజాయి డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి, డ్రగ్స్, లిక్విడ్ డ్రగ్స్కి పేరు మోసిన కేంద్రంగా మారిపోయి అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోతుందేమోననేటువంటి ఆందోళన మాకైతే చాలా స్పష్టంగా కలుగుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే గంజాయి మీద కేసులు సుమారు 2.5 లక్షల వరకు కట్టారనేటువంటి సమాచారం. అదేవిధంగా డ్రగ్స్ మీద కేసులు సుమారు 2500 వరకు కేసులు నమోదు చేశారనేటువంటి సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున గంజాయి కేసులు కానీ, డ్రగ్స్ కేసులు కానీ ఇంత పెద్ద ఎత్తున నమోదు అవడానికి కారణం ఏంటి? అసలు రాష్ట్రంలోకి గంజాయి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎవరి ప్రోద్బలంతో వస్తున్నాయి? ఎవరి అండదండలతో వస్తున్నాయి? విచ్చలవిడిగా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? ఇదేమి ఈ గణాంకాలన్నీ నేను నా సొంతగా ఏం చెప్పట్లా. 13/2/2026న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈగిల్ తరపున విడుదల చేసినటువంటి సమాచారం ఇది. 6 నెలల కాలంలోనే, అంటే 8/7/2025 నుంచి 26/1/2026 వరకు, కేవలం 6 నెలల వ్యవధిలోనే 45,200 షాపుల్ని తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేశారంట. దశాబ్దాల కల అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో పూర్తి చేయాలని
ఆలోచన పరుల వేదిక కన్వీనర్ ఏబి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గత కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలని పోలవరం నిర్మాణ పనుల్ని ఆపివేశారని ఆరోపణలు గుప్పించారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు ఐలాపురం నిర్మాణం పనుల జాప్యం గురించి సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆలోచన పరుల వేదిక ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు. గత కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలని పోలవరం నిర్మాణ పనుల్ని ఆపివేశారని ఆరోపించడం జరిగింది. 2019లో కొన్ని కారణాల వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యావని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా అన్ని ప్రాజెక్టులు అటకెక్కాయని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని వెంకటేశ్వరరావు కోరారు. వీళ్ళంట నోటి మాటతో చెప్తారంట, లేదు మేము టెస్ట్ చేసి, అరే ఈ పైకి వచ్చిన 3.5 ఎత్తు డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అందులో బొక్క పెట్టి, సన్నటి బొక్క పెట్టి క్రాస్ వాల్ సోనిక్ లాగింగ్ అంటారు. ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు లోపలికి, అది సౌండ్ ఎమిట్ చేస్తుంది. ఆ సౌండ్ మళ్ళీ ఈకో వస్తుంది, దాని రివర్స్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి ఆ వాల్ సాలిడ్గా ఉందా లేదా మధ్యలో ఏమన్నా బొక్కలు ఉన్నాయో చెబుద్ది. అది సోనిక్ లాగింగ్ అంటారు. ఆ సోనిక్ లాగింగ్ చేసి మాకు టెస్ట్ రిజల్ట్ ఇవ్వండి అన్నారు. అది చేయరు. భూమి పైన ఉన్న గోడే సరిగ్గా ఉందో లేదో మనకు తెలియదు, భూమి లోపల ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా ఉందో లేదో అసలు ఏమాత్రం తెలియదు. ఆ టెంపరేచర్ రికార్డ్స్ అన్న ఇస్తే మేము ఎస్టిమేట్ వేస్తాం సరిగ్గా ఉందో లేదో అని చెప్తున్నారు. అది ఎవరు ఇది ఏమి ఇవ్వకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళిపోతాం. 4 ఎక్స్పర్ట్లని 2024లో జూన్లో 4 ఎక్స్పర్ట్లను నియమిస్తా జీవో ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మరి బాబు మీ జీతభత్యాలు ఎంత, మీరు రోజు గంటకు $175, మీరు ఇక్కడికి వస్తే విజిట్కి వచ్చిన రోజుకు $1600, మీ దారి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, పొద్దున్నే టిఫిను భోజనం మేమే పెడతామని చెప్పి జీవో ఇచ్చారు. 4 నియమించుకున్నారు. 4 నియమించుకుంటే మొన్న జనవరిలో ఇంకొకళ్ళు వచ్చి, ఇంకో కొత్త మనిషి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తాడు, అబ్జర్వేషన్స్ అని చెప్పి. దాని మీద సంతకం ఉండదు, తాడు బొంగరం ఉండదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవడో సంతకం పెట్టాడు. వీడు ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమనంటే కాంట్రాక్టర్లు చెప్పిన నోటి మాటతో చెప్పిన దాన్ని బట్టి అంతా బాగానే ఉంది, ముందుకెళ్ళవచ్చు. అరే నోటి మాటతో చెప్పిన దాని మీద ముందుకెళ్ళమంటావు కదా దుర్మార్గుడా. అసలు కొత్తగా నువ్వెవరు వచ్చారు మధ్యలో, వీరెవరో మనకు తెలీదు. ఆ ఫస్ట్ కాంట్రాక్టు పెట్టుకున్న 4లో ఇతను లేడు. కొత్త ఒకరిని తీసుకొచ్చి ఒక రిపోర్టు తయారు చేసి అంత బాగుందని చెప్పేశారంటాడు. ఆ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాల వెన్నెముకని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని కొనియాడారు. నగరంలోని 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంతంలో స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా బడ్డీకోటు ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు బడ్డీకోటు ప్లాట్ఫామ్ రిక్షా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల కష్టాలను గుర్తించి వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు రుణాలు పొంది చిన్నపిల్లల చదువులకు, చిన్న తరహా వ్యాపారాలకు వినియోగించుకుంటూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దాసరి గ్యాబ్రియల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క సహనాన్ని తెలుసుకున్న వ్యక్తిగా, వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకున్న వ్యక్తిగా వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావడానికి డ్వాక్రా గ్రూపుల ద్వారా ముందుకు వెళ్ళారు. అది సక్సెస్ అయింది. ఇవాళ అనేక మంది డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళ పిల్లల చదువులకి, అనేక రకాలుగా వ్యాపారాలకి ఉపయోగించుకుంటా ఉన్నారు. అందువల్ల మరొకసారి ఈ మహిళా భద్రతా వారోత్సవాల సందర్భంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాను రోజులు మళ్ళీ మంచి రోజులు రాబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తాం. 2వ డివిజన్లోకి మన ప్రియతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారు ఇచ్చేయడం జరిగిందండి. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ యొక్క లక్ష్యం దిశగా
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు స్థిరపడటం కోసం, అది తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బండి కానివ్వండి, ఇస్త్రీ పెట్టి కానివ్వండి, బడ్డీ కొట్లు కానివ్వండి, అట్లాగే ప్లాట్ఫారం రిక్షాలు కానివ్వండి, పేద ప్రజలు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ నిమిత్తం అదనంగా మరొక పోషణగా ఉండి అది ఇంకొక స్థిరత్వమైన కావాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు స్థిరపడాలనే విధంగా గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులతో ఈ రోజు మా 2వ డివిజన్ లో ఒక తోపుడు బండి, ఒక బడ్డీ కొట్టు సుమారు 47,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి వస్తువుల్ని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి నెక్కువారి తోపుడు మన టిఫిన్ బళ్ళ కార్యక్రమంలో మా డివిజన్ లో 3 ఇవ్వడం జరిగిందండి. 2,10,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి టిఫిన్ బళ్ళని ఇవ్వడం కూడా జరిగింది. అభివృద్ధి, సంక్షేమం, అలాగే పేద ప్రజల ఆర్థికంగా స్థిరపడటానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలను తీర్చడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే మా డివిజన్ లో కూడా ఎప్పటి నుంచో ఆగిపోతున్న 2 వర్కులు కూడా వాటిని కూడా శాంక్షన్ చేపించి వాటిని టెండర్ స్టేజ్ లో కూడా దాటి ఇవాళ వర్కులు బిగిన్ చేయడానికి అతి తొందరలో శంకుస్థాపన చేయడానికి కూడా రెడీగా ఉన్నారండి. అది కూడా రాబో రోజుల్లో కూడా ఒక 2 అతిపెద్ద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.